నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సామాన్యులకే చట్టాలు, బడాబాబులకు చుట్టాలు. పేదోడుకో న్యాయం, పెద్దోడుకో న్యాయంగా మారింది రెవెన్యూ శాఖ తీరు. బౌరంపేటలో భూభాగవతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కళ్ల ముందే సర్కార్ భూమి కబ్జా అవుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లోని బౌరంపేట భూ బకాసురుల చేతిలో బందీ అయింది. బౌరంపేట భూదందాపై రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ కార్యక్రమం ఇప్పుడు చూద్దాం. అంతా మాయా, అంతా గోల్మాల్. ప్రభుత్వ భూమిపై కొందరు గద్దల్లా వాలిపోయారు. రాజకీయ పలుకుబడి, నోట్ల కట్టలతో అధికారులు నోళ్లు మూయించారు. యథేచ్ఛగా తమకు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆఫీసర్ల అండతో రెచ్చిపోతున్నారు రుద్రా కన్స్ట్రక్షన్, జేఎన్ఎస్ ఇన్ఫ్రా వెంచర్ల నిర్వాహకులు. రైతుల ముసుగులో వెంచర్ యజమానులు డ్రామాలు చేస్తున్నారు. సీఎంఓ పేరు చెప్పి దర్జాగా భూ మాయాజాలానికి పాల్పడ్డారు. సీఎంఓతో లోకల్ కాంగ్రెస్ లీడర్ కు లింక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు రాజ్ న్యూస్ రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది, స్థానికులు ఏమంటున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటి అంశాలపై రాజ్ న్యూస్ బృందం ఆరా తీసింది. కేటుగాళ్ల భరతం పట్టేందుకు, ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు రాజ్ న్యూస్ నడుం బిగించింది. బౌరంపేట భూమాయపై నిఘా నేత్రం పెట్టింది. దీంతో ఒక్కొక్కటిగా రుద్రా కన్స్ట్రక్షన్, జేఎన్ఎస్ ఇన్ఫ్రా వెంచర్ల లోగుట్టు వెలుగులోకి వస్తోంది. శ్రీకాంత్ రెడ్డి, చిట్ల దివాకర్ కు చెందిన జేఎన్ఎస్ ఇన్ఫ్రా, నవీన్ రెడ్డికి చెందిన రుద్రా కన్స్ట్రక్షన్ వెంచర్ ఆగడాలు శృతిమించుతున్నాయి. బౌరంపేట 166/1, 166/3 సర్వే నెంబర్స్ లో అక్రమాలు అన్ని ఇన్ని కావు. అధికార యంత్రాంగం మౌనంతో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూముల్లో 40 ఫీట్ల రోడ్లేస్తుంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. రైతుల ముసుగులో ఇష్టారాజ్యంగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. గతంలో పశువుల కొట్టం వేసిన రైతులకు నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ గారు ఇప్పుడు 100 కోట్ల విలువైన సర్కార్ జాగాను ఆక్రమించినా కిమ్మనట్లేదు. స్థానికులు కంప్లైంట్ చేసినా అధికారులు నిర్లక్ష్యాన్ని వేయటం లేదు. దీంతో 100 కోట్ల భూదందా కొనసాగుతోంది. సర్వే నెంబర్ 156 నుండి 166/1 లోకి వెళ్ళి ఈరోజు మాస్టర్ ప్లాన్ లో రోడ్డు ఉందని ఇక్కడ మున్సిపల్ కమిషనర్ అదే విధంగా ఎంఆర్ఓ ఇద్దరు కలిసి ఏదైతే ప్రైవేట్ వెంచర్ రుద్రా కన్స్ట్రక్షన్, జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్ కి కాంగ్రెస్ నేతలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ కాంగ్రెస్ నేతలు సహకరిస్తూ సీఎంఓ ఆఫీస్ నుండి ప్రభుత్వ భూములకి వెళ్ళి మాస్టర్ ప్లాన్ రోడ్ అని 40 ఫీట్ల రోడ్లకి వెళ్ళి ఏ విధంగా వేస్తున్నారు, ఈ అధికారులు ఎట్లా సహకరిస్తున్నాడు, అదే విధంగా కమిషనర్ నాకు ఏం సంబంధం లేదంటున్నాడు. మరి కమిషనర్ గారు 40 ఫీట్ల రోడ్లు లేని రోడ్లను క్రియేట్ చేసి అక్కడ ఉన్న ఏదైతే వెంచర్ లో ఏదైతే సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో 166/3 ఇగో ఎంఆర్ఓ గతంలోనే అక్కడ రోడ్లు వేసుకుంటా వాళ్ళు ఏదో ఇంటికి బండ్లబాట కోసం తర్వాత పశువులు కట్టుకోవడానికి కొట్టమేస్తే నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ ఈ రోజు బాటంగా అక్కడ 40 ఫీట్ల రోడ్డు 166/3, 166/1 లో జరుగుతుంటే ఇగో ఎంఆర్ఓ పట్టించుకోకుండా అప్పుడైతే నోటీసులు ఇచ్చిండు. మరి ఇప్పుడు రోడ్డు జరుగుతుంటే ఎందుకు పట్టించుకుంటలేరు? మరి కమిషనర్ కి ఏం రైట్ ఉందని అడుగుతున్నాం. ప్రభుత్వ భూములకు వెళ్ళి కలెక్టర్ ఎన్ఓసి లేకుండా రోడ్ వేయడానికి కమిషనర్ కి ఏ రైట్ ఉందని అడుగుతున్నాం. మాస్టర్ ప్లాన్ రోడా ఇంకో ఏదో రోడ్ అని చెప్పేసి ఒక రోడ్ తీస్తే అక్కడ ఎంఆర్ఓ సహకరిస్తాడు, మరి కమిషనర్ గారు సహకరిస్తారు. మరి వీళ్ళు చాలా దగ్గరుండి అటువంటి పనులకు మాత్రం ముందుకు పోతారు. కానీ ఈడ మల్లంపేటలో రోడ్డు చిన్నగా ఉండి యాక్సిడెంట్ అయి చచ్చిపోతుంటే పక్కనే ఉన్న దారి అని ఇవ్వాలి, లేదంటే ఆ దారి కోసం సహకరించారు. మరి కొన్ని గేటెడ్ కమిటీలను రేకులు కడితే అవిటిని దేనికి పోరు. ప్రజలు లేని దగ్గర రోడ్ లేనికి, వెంచర్లు వేసే దగ్గర రోడ్ లేనికి మాత్రము అధికారులు బాగా పనిచేస్తారు, చిత్తశుద్ధితో పనిచేస్తారు. కంటి మీద నిద్ర లేకుండా పోయి